అమ్మ, దేవుడు అన్ని ముందే నిర్ణయించాడంటే ఆ ప్రార్థనకు అసలు అర్థం ఏంటి? ఆయన సర్వజ్ఞాని కదా. అవునా, దేవునికి అన్ని ముందే తెలుసు, కానీ ప్రార్థన అవసరం లేదని కాదు. ఎందుకంటే ప్రార్థన అనేది ఏదో దేవునితో మనం మొర పెట్టుకోవడం, దేవునికి మన కష్టాలు చెప్పుకోవడం, దేవుని నుండి మనం పొందుకోవడం కాదు, కానీ దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండటం. అంటే మన ప్రార్థనలు దేవుని నిర్ణయాన్ని మార్చవా? బైబిల్లో కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రజల ప్రార్థనకు స్పందించి తన కార్యాన్ని మార్చినట్టు కనపడుతుంది, కానీ అది ఆయనకు కొత్త సమాచారం వచ్చినందువల్ల కాదు. అంటే దేవుడు మన ప్రార్థనను ఆయన ప్రణాళికలో ఒక భాగంగా ఉంచాడు. కొన్నిసార్లు ఆయన ఆశీర్వాదం ఇవ్వడానికి ముందు మన ప్రార్థన చేయాలని ఎదురు చూస్తాడు కదా. అవునా? అంటే ప్రార్థన దేవుని మార్చడానికి కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది కదా. అవునా, ప్రార్థనలో మన హృదయం మారుతుంది, మన కోరికలు దేవుని చిత్తానికి మనల్ని దగ్గర చేస్తాయి. అయితే దేవుడి నుంచి కొన్ని ప్రార్థనలకు ఎందుకు సమాధానం రాదు? దేవుడు 3 విధాలుగా సమాధానం ఇస్తాడు. అవును, కాదు, వేచి ఉండు. కానీ ప్రతి సమాధానం ప్రేమతోనే వస్తుంది. అంటే ప్రార్థన దేవుని మన చిత్తానికి తీసుకురావడానికి కాదు, మనల్ని దేవుని చిత్తానికి తీసుకువెళ్ళడమా? అవునా, అదే ప్రార్థన యొక్క అసలు ఉద్దేశం. నీ అభిప్రాయం ఏంటి? ప్రార్థన దేవుని నిర్ణయాన్ని మారుస్తుందా లేకపోతే మనల్ని మారుస్తుందా? కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో దిస్ ఛానల్.